కోణాలు ప్రధానంగా 6 రకాలని చెప్పుకుంటామండి. ఒకటి అల్ప కోణము లేదా లఘు కోణం అండి. దీని యొక్క ఎంత వరకు ఉంటుందంటే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా సూచిస్తామంటే ఈ విధంగా చూస్తామండి. ఎలా బిలో 90 డిగ్రీస్ ఈ విధంగా కోణం యొక్క గుర్తుంది. రెండోది లంబ కోణము 90 డిగ్రీల కోణాన్ని ఏమంటారంటే లంబ కోణము. దీన్ని ఎలా చూస్తాంటే ప్యారలల్ గా చూస్తాం. దీన్ని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తాంటే లంబం ఇలా ప్యారలల్ గా చూస్తాం. ఏ విధంగా చూస్తాంటే లంబం ప్యారలల్ గుర్తు చూస్తాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధిక కోణము లేదా గురు కోణము. దీన్ని ఏమంటారంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువగా ఉన్న కోణాన్ని ఏమంటారంటే అధిక కోణము లేదా గురు కోణము అంటారు. గుర్తుపెట్టుకోండి. దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ సరళ కోణము. సరళ కోణం అంటే ఏంటంటే 180 డిగ్రీలు. దీన్ని ఏమంటారంటే సరళ కోణము అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక సరళ రేఖపై ఏర్పడిన కోణాన్ని సరళ కోణం అంటారు. దీన్ని ఏమంటారు? 180 డిగ్రీల కోణము అంటారు. గుర్తుపెట్టుకోండి. రెండు పరావర్తన కోణము. పరావర్తన కోణం అంటే ఏంటంటే 180 డిగ్రీల నుండి 360 డిగ్రీల వరకు ఉన్న కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణము అంటారు. గుర్తుపెట్టుకోండి. పరావర్తన కోణం యొక్క గుర్తు ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత సంపూర్ణ కోణం అంటే ఏంటంటే 360 డిగ్రీల కోణాన్ని సంపూర్ణ కోణం అంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఇలాగా ఈ విధంగా అయితే సూచించడం జరుగుతుంది. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే సంపూర్ణ కోణం యొక్క గుర్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత శూన్య కోణం అంటే ఎటువంటి కోణము యొక్క లేని వాటిని ఏమంటారంటే శూన్య కోణం అంటారు. శూన్య కోణం ఎలా ఏర్పడుతుందంటే రెండు కిరణాలు ఏకీభవించినప్పుడు ఏంటి రెండు కిరణాలు ఏకీభవించినప్పుడు ఏర్పడే కోణం ఏంటంటే శూన్య కోణం.